ఏంటి పెరుగులో పీనట్ బటరా? సో, మనం మార్నింగ్ లేవగానే ఒక 200 ఎంఎల్ వాటర్ అయితే తీసుకుందాం. అండ్ నేనైతే ఎంతైట్ న్యూట్రిషన్ పీనట్ బటర్ అయితే వాడతా. సో, నేనైతే ఇది కర్డ్‌లో మిక్స్ చేసుకొని తాగుతానన్నమాట. అప్పుడప్పుడు నేను ఒక స్కూప్ డైరెక్ట్ తినేస్తా. బట్ కర్డ్‌లో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటది. 2 ఎగ్ వైట్స్ విత్ బనానాస్ అయితే తీసుకొని మనమైతే జిమ్‌కి అయితే వెళ్ళిపోయినాం. ఇవాళ అయితే పుల్ వర్కౌట్ అన్నమాట. ఫస్ట్ అయితే మనం లాట్ పుల్ డౌన్స్ 3 సెట్స్ చేసినాం. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనమైతే క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్స్ 3 సెట్స్ అయితే చేసినాం. నేను మార్నింగ్ ప్రీ వర్కౌట్లో 200 గ్రామ్స్ పెరుగు ఎందుకు తీసుకున్నాను అంటే ఫర్ ద గట్ హెల్త్. నేను నా క్లయింట్స్కి కూడా ఇదే రికమెండ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వేరియేషన్ అప్పర్ బ్యాక్ కోసం మనమైతే ఇక్కడ సీటెడ్ కేబుల్లో 3 సెట్స్ అయితే కొట్టేసినాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నా ఈ వర్కౌట్ చేసేటప్పుడు. ఎందుకంటే నాకు L5S1 డిస్క్ బల్జ్ అయితే ఉంది. సో దానిపైన వెయిట్ పడకుండా వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ నేను ఈ వర్కౌట్ అయితే చేస్తున్నా. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనమైతే రేల్ రేట్స్ అయితే ట్రైన్ చేస్తున్నాం. సో బైసెప్ ట్రైన్ చేయడానికి అయితే మనం ఫస్ట్ బైసెప్ కర్ల్స్ కొట్టినాం. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్ 3 సెట్స్. సో ఫైనల్గా క్యామర్ కర్ల్స్ అయితే కొట్టేసి మనమైతే వర్కౌట్ ఫినిష్ చేసేసినాం. మనమైతే ప్రీ వర్కౌట్లో 10 గ్రామ్స్ పీనట్ బటర్ అండ్ ప్రోటీన్ షేక్ అయితే తాగేసి మనమైతే కార్డియో అయితే స్టార్ట్ చేసేసినాం. 30 మినిట్స్ హిట్ అయితే కొట్టేసి మనమైతే లోవర్ యాప్స్ని ట్రైన్ చేయడానికి కోసం అయితే లెగ్ రైజెస్ అయితే 3 సెట్స్ కొట్టేసినాం. ఇంక్లైన్ క్రంచెస్ 3 సెట్స్. ఇంక్లైన్ క్రంచెస్ కొడితే బ్యాక్ స్ట్రెస్ అవుతుందని చెప్పేసి మనమైతే నార్మల్ క్రంచెస్ అయితే కొట్టేసినాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఆబ్లిక్స్ని ట్రైన్ చేయడానికి అయితే సైడ్ ప్లాంక్ హిప్ లిఫ్ట్స్ అయితే వేసేసినాం. ఫైనల్గా మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. మీకు కూడా మంచి ఎఫెక్టివ్ వర్కౌట్ స్ప్లిట్స్ కావాలంటే వర్కౌట్స్ అని కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేసేస్తాను. ఫాలో కొట్టేసేయండి.